హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందంట. అందులో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సారీ చెప్పినట్టుగా ఉందంట. నిజంగా మరి రఘురామరాజు సారీ చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకు చెప్పారు? మరి ఈ మార్పులకు గల కారణం ఏంటి సార్? రఘురామకృష్ణరాజు ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆయన ట్విట్టర్లో. నేను కూడా చూశాను. ఆ వీడియోలో ఏముంది అంటే ఆయన సారీ అయితే ఏం చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడంటే, నేను గతంలో జగన్ని వాడు వీడన్న సందర్భాలు ఉన్నాయి, అది నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు అన్న ఆవేశంలో బాధలో అలాగా మాట్లాడాను, అయితే అది కరెక్ట్ కాదు. నేను ఇప్పటి నుంచి ఆయన్ను గారు అనే పిలుస్తాను, జగన్మోహన్ రెడ్డి గారనే సంబోధిస్తాను. ఆయన నాకంటే వయసులో చిన్నవాడు కావచ్చు, నాకు బాగా దగ్గరైన మిత్రుడి కొడుకు కావచ్చు, అయినప్పటికీ కూడా నేను ఆయననే సంబోధిస్తాను అనేది చెప్పాడు. ఇది నిజానికి ఒక చాలామందికి షాక్. నిజానికి జగన్ మొన్న అసెంబ్లీలో ఈయన వెళ్ళి చేతులు పట్టుకొని మాట్లాడి మీరు రోజు అసెంబ్లీకి రావాలి అని చెప్పడం, తర్వాత వయ్యవల కేసుని నాకు జగన్ పక్కన సీటు కేటాయించండి అని అడగడం, ఇవన్నీ ఆశ్చర్యాన్ని రేకెత్తించాయి. ఎందుకంటే జగన్కి నెంబర్ 1 ఎనిమి కానీ నెంబర్ 1 ఇది కానీ ఎవరు అంటే ఆంధ్ర రాజకీయాల్లో ఈయనే ముందు నుంచి కూడా. ఎందుకంటే జగన్ మీద ఎవరు కూడా ఇంత కన్సిస్టెంట్గా రోజువారీ అందరికీ విచిత్రం వేసే పరిస్థితుల్లో ఆయన రోజు అసలు ఏంట్రా ఈ గోళాన్ని కూడా చాలామంది అనుకున్నారు. చాలామంది అప్రిషియేట్ చేశారు ఆయన్ని. ఇంత పట్టు విడవకుండా రాజుగారు ఎలా చేస్తున్నారు అని చాలామంది ఆశ్చర్యపోయారు. చాలామంది ఇదేంటి, ఇది నీ పని అది కాదు కదా, నేను కూడా విమర్శించాను ఒక వీడియోలో. ఎంపీగా ఆయన ప్రధాన కర్తవ్యం ఏంటి? వాళ్ళ నియోజకవర్గానికి హెల్ప్ చేయాలి. అది చేస్తూ ఇంకేమైనా చేయొచ్చు, అది చేయకుండా వేరే కారణాలతో ఆయన చేశాడు. అది చేయకపోవడానికి ఆయన చెప్పేది ఏంటంటే, నాకు ఇక్కడికి వస్తే ప్రాణాపాయ ప్రమాదం ఉంది. ప్రాణాపాయ ప్రమాదం ఎందుకు తెచ్చుకున్నాడు? ఈయన అలా విమర్శించడం వల్లే కదా. సో కానీ జగన్ అయితే గతంలో సిఐడి వాళ్ళ ద్వారా ఆయన అరెస్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు ఖచ్చితంగా. ఎందుకంటే అతను రాజకీయంగా విమర్శలు చేస్తున్నాడు. జగన్ కూడా రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప, నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి దాన్ని దుర్వినియోగం చేసి సిఐడిని రఘురామకృష్ణరాజు మీద ప్రయోగించడం, కొట్టారో లేదో మనకు తెలియదు, కానీ ఆయన కొట్టారని ఆరోపిస్తున్నాడు. పోలీసులు కొట్టడం అయితే సాధారణమైన విషయం, అదేమీ విచిత్రం కాదు. మనకి రోజు చూడొచ్చు మనం పోలీసులు కొట్టడం అనేది, రూట్గా బిహేవ్ చేయడం, కొట్టడం, ఇంకా లాకప్ డెత్తులు చేయడం వెరీ వెరీ కామన్ ఇండియాలో. కాబట్టి ఆ రకంగా ఆయన కొట్టుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే దాన్ని ఎలా ప్రూవ్ చేస్తారనేది వేరే విషయం. ఏదేమైనా ఆయన కొట్టారు, దాన్ని జగన్ ఎంజాయ్ చేశాడు అన్నది ఆ టైంలో ఆయన భయభ్రాంతానికి గురి కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ డయాబెటీస్ ఏదో ఉంది, ఒక రకమైన భయం క్రియేట్ చేస్తారు పోలీసులు. సో దాంట్లో నుంచి ఆయన హెల్త్ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది, ప్రాణాపాయం కూడా కలుగుతుందని ఆయన ఊహించుండొచ్చు. దాని తర్వాత ఆయన యాక్చువల్గా రెచ్చిపోయాడు. అంటే ఎవరికైనా మనిషికి అల్టిమేట్గా ఏంది, లైఫ్ పోతుందని, నీకు చనిపోతే కూడా ఓకే అని ఎవడైనా డిసైడ్ చేసేస్తే వాడిని ఇంకెవడు ఏం చేయలేడు కదా. ఎందుకంటే అల్టిమేట్గా ఒక మనిషికి భయం అనేది ప్రాణ భయం. ప్రాణం దానికే తెగించిన వాడిని ఎవడేం చేయగలడు. అందువల్ల ఆయన ఇంకా రెచ్చిపోయాడు. జగన్ స్ట్రాటజీ ఫెయిల్ అయింది. అక్కడ ఫెయిల్ అయ్యి ఇంకా ఆయన పెద్ద ఎత్తున రెచ్చిపోయాడు. అది కూడా డ్యామేజ్ అయిందని ఇప్పుడు మనకి ఎలక్షన్ల తర్వాత అర్థమైంది. సో అందుకని ఆయన అయితే ఏమంటే, రఘురామకృష్ణరాజు మొన్నటి వరకు కూడా జగన్ మీదే ఉన్నాడు. మొన్ననే కేసు కూడా పెట్టాడు. ఆ కేసుని పర్స్యూ చేయమని ఎస్పీని కూడా కలిశాడు. జగన్ అందులో అక్యూజన్ నెంబర్ 3గా ఉన్నాడు. ఫస్ట్ ఏమో ఆయన సునీల్ కుమార్ అనే సిఐడి బాసు, దాని తర్వాత రామాంజనేయులు, దాని తర్వాత జగన్, మళ్ళీ డాక్టర్ ప్రభావతి అనే సూపరింటెండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్, వీళ్ళ మీద ఆయన కేసు పెట్టాడు. కాకపోతే ఏంటంటే 3 ఏళ్లకు ముందు కేసుని పోలీసులు ఏం చేయగలరు, ఇప్పుడు దాంట్లో ఏం ప్రూవ్ చేయాలి, ఇవన్నీ ప్రాబ్లం ఉంది. ఏదేమైనా ఆయన జగన్ మీద ఒక పక్క కేసు పెట్టి ఒక పక్క విమర్శిస్తూ రెండో వైపు జగన్తో ఫ్రెండ్లీగా ఉండడం అనేది నిజానికి ఆహ్వానించదగింది. కాకపోతే అది విచిత్రంగా అనిపిస్తుంది. అట్లాగే ఉండాలి. ఎందుకంటే పొలిటికల్గా నువ్వు రైవలరీ పెట్టుకోవడం వేరు, వ్యక్తిగతంగా మనుషుల్ని ద్వేషించడం వేరు. అది చేయాల్సిన అవసరం లేదు. కానీ మొన్నటి వరకు రఘురామకృష్ణ అదే చేశాడు. వ్యక్తిగత స్థాయికి వెళ్ళి జగన్ను చాలా నీచంగా మాట్లాడడం, బూతులు తిట్టడం, ఇలాగంతా మాట్లాడ్డా ఆయన. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంతా మాట్లాడు. ఆ హుందాతనం అనేది ఆయనలో లేదు.
కాకపోతే ఇప్పుడు కొంత హుందాగా బిహేవ్ చేస్తున్నాడు. ఏంటి చేంజ్ ఏంటి? ఇప్పుడు ఒక మనిషిలో క్యారెక్టర్ సడన్గా మారదు కదా, దానికి ఏదో కారణాలు ఉండాలి. సో రాజకీయ నాయకులు అంటేనే వాళ్ళ మన సినిమా నటుల కంటే బ్రహ్మాండమైన నటులు ఎవరంటే రాజకీయ నాయకులే. నటన అనేది వాళ్ళకి బాడీలో పార్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు ఇందులో కూడా ఏమైనా యాక్టింగ్ ఉందా, రఘురామకృష్ణరాజు ఏమన్నా యాక్ట్ చేస్తున్నాడా అన్నప్పుడు కొన్ని రకాల అభిప్రాయాలు ముందుకు వస్తున్నాయి. అదేంటంటే ఆయన చంద్రబాబు పట్ల అసంతృప్తిగా ఉన్నాడు, కోపంగా కూడా ఉన్నాడు. కానీ ఇమీడియట్గా ఇప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే తనకే నష్టం. అందుకని చంద్రబాబు మీద ప్రెజర్ చేయడం కోసమే జగన్తో క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు అనేది ఒక పాజిబుల్ ఎక్స్ప్లెనేషన్. సో దీనివల్ల చంద్రబాబు ప్రెజర్కి గురవుతాడా? ఏమి గురిగాడు మామూలుగా అయితే. ఎందుకు జగన్తో ఈయన క్లోజ్గా ఉంటే చంద్రబాబుకి వచ్చే ఇదేంటి? ఒకవేళ ఈయన చంద్రబాబుకి యాంటీగా మాట్లాడినా చంద్రబాబుకి ఇప్పుడిప్పుడే ఏమీ ఉరగదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన క్రెడిబిలిటీ పోతుంది. మొన్నటి వరకు జగన్ పార్టీలో ఉంటూ జగన్ ఇచ్చిన ఎంపీ సీట్ని అనుభవిస్తూ రిజైన్ చేయకుండా జగన్నే విమర్శిస్తున్నాడని ఈయన మీద సానుభూతి లేదు ఎక్కువ మందిలో, అంటే క్రెడిబిలిటీ లేదు. సో ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలో చంద్రబాబును విమర్శిస్తూ అదే పని చేశాడనుకో క్రెడిబిలిటీ ఉండదు. రెండవది, గతంలో జగన్ని ఈయన విమర్శించినప్పుడు ఈయనకి ఎందుకు మైలేజ్ వచ్చిందంటే తెలుగుదేశం మీడియా వల్ల. తెలుగుదేశం వాళ్ళు ప్రైమ్ టైం దగ్గర నుంచి ఏ టైం అడిగినా ఆయనకి ఇచ్చేశారు ఛానల్లో. ఆయన ఎప్పుడు మాట్లాడినా లైవ్లు పెట్టారు. 24 hours ఆయన అందుబాటులో ఉన్నారు ఛానల్స్. అందువల్ల ఆయనకి ఎలివేషన్ డైలీ వచ్చింది. ఇవాళ వైసీపీ అది చేయదు అలాగా. ఎందుకంటే చేయదని ఏం లేదు, చేస్తారు. కానీ వైసీపీకి ఉన్న మీడియా అంత పవర్ఫుల్ కాదు తెలుగుదేశం మీడియాతో పోలిస్తే. సాక్షి ఏదైనా చేయాలి, ఇంకా TV9 NTV వాళ్ళు ఎవరు చేయరు. సో సాక్షి కూడా ఇలాగా చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే గతంలో జగన్ కూడా ఇలాగే విమర్శించాడు కదా, ఆ కోపం వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు లేపలేరు కదా. ఇవన్నీ రఘురామకృష్ణరాజుకి తెలియవా? తెలుసు. ఆయన పెద్ద బిజినెస్ మ్యాను, 7-8 రాష్ట్రాలు ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి. ఆయనకి తెలియకుండా ఎందుకు ఉంటాయి? సో తెలుసు కాబట్టి ఆయన ముందున్న ఆప్షన్స్లో ఏదో ఇది కొంతగా ఇట్లా చేద్దామని ట్రై, అది ఒక పాజిబుల్ ఎక్స్ప్లెనేషన్. రెండవది, ఎట్లాగూ జగన్ ఇప్పుడు అధికారంలో లేడు, ఎందుకు అనవసరమైన వైరం, మంచిగా ఉంటే పోలే అనుకొని కూడా ఉండొచ్చు. గతంలో అంటే ఆ కక్ష తీరిపోయింది, ఆయనకి ఓడిపోయాడు దారుణంగా. చాలాసార్లు మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడినాక మనకి వాళ్ళ మీద జాలేసే అవకాశాలు కూడా ఉంటాయి. అరే పాపం అప్పుడంటే ఏదో ఎగిరాళ్ళే పాపం అనుకొని వదిలేయండిరా వాడిని అని, చచ్చి బతుకుతున్నాడు ఇంకా వదిలేయండి అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాగా కూడా అయిపోయింది. జగన్ని మనం బాగానే దెబ్బతీసాము, 11 మందికి పరిమితం అయిపోయాడు. ఇప్పుడు జగన్ కేసులు వ్యవహారాలు తిరుగుతున్నాడు, ఎందుకు ఇప్పుడు మనకి జగన్తో వైరం అని కూడా అనుకోవచ్చు. సో లేదు, రేపు మళ్ళీ జగన్ అధికారంలోకి రావచ్చేమో, నేను చంద్రబాబుతో ఉంటే నాకు ఉపయోగం లేదేమో, మళ్ళీ జగన్తో కూడా మంచిగా ఉంటే రేపు పొద్దున్నే షిఫ్ట్ అవ్వాలనుకుంటే మంచిదే కదా అని కూడా ఆయన ముందు చూపుతా కూడా అనుకోవచ్చు. ఏ కారణాల వల్ల అయినా ఆయనలో అయితే ఈ మార్పు అయితే క్లియర్గా కనబడుతుంది. ఒక రకంగా ఇండైరెక్ట్గా సారీ చెప్పడమే, అది డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఇండైరెక్ట్గా చెప్పినట్టే. లేకపోతే ఆయనకి అది రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను గతంలో వాడు వీడు అన్నాను, ఈ కారణాలతో అన్నాను, ఇప్పటి నుంచి ఆయన్ని గారంటాను, ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి? అంటే ఒక రకంగా సారీ చెప్తున్నట్టు, ఇంకొక రకంగా నేను జగన్తో మంచిగా ఉంటాను అని సిగ్నల్ చంద్రబాబు పంపిస్తున్నట్టు. ఎందుకంటే చంద్రబాబు మీద కూడా ఆయన ఆల్రెడీ నెగిటివ్గా స్టార్ట్ చేశాడు. చంద్రబాబుకి కొన్ని కులాలంటే భయం ఉంది, కొన్ని కులాలంటే ఇష్టం ఉండదు. సో భయం ఉన్న కులాలకి ఆయన పదవులు ఇస్తాడు, తనకి ఇష్టం లేని కులాలకి ఇవ్వడు. బ్రాహ్మణులకు ఇవ్వలేదు, క్షత్రియులు 5-6 మంది ఉంటే క్షత్రియులకు కూడా మంత్రి పదవులు ఇవ్వలేదని మాట్లాడాడు. అంటే తనకి ఇవ్వలేదని బాధ ఉంది, అది న్యాయమైంది కూడా. ఎందుకంటే ఆయన చంద్రబాబుకి బ్రహ్మాండంగా ఉపయోగపడ్డాడు తెలుగుదేశానికి. ఖచ్చితంగా చంద్రబాబుకు ఆ మోరల్ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది, ఆయనకి ఏదన్నా ఇవ్వాలి. సీటు కూడా ఆయన కోరుకున్న ఎంపీ సీటు ఇప్పించలేదు. చంద్రబాబు అనుకుంటే ఇప్పించుండేవాడు, కానీ ఇప్పించలేదు. అప్పుడు కూడా ఈయన ఆక్రోశం ఎక్స్ప్రెస్ చేశాడు. ఫైనల్గా ఏదో ఉండి ఇచ్చాడు, మొత్తానికి గెలిచాడు. ఇప్పుడు కనీసం ఆయనకి ఏదో ఒక పదవి అయితే ఈయన ఇవ్వాలి, ఎందుకంటే మోరల్ రెస్పాన్సిబిలిటీ ఈయనకు ఉంది. కానీ చంద్రబాబు ఆయనకున్న ఇబ్బందులు ఆయనకున్నాయి. ఎందుకంటే విపరీతంగా ఎక్కువ మంది ఉండడం, దీనివల్ల చంద్రబాబు అందరికీ న్యాయం చేయాలంటే కష్టమవుతుంది. సో అందువల్ల చంద్రబాబు ఇబ్బందులు చంద్రబాబుకు ఉన్నాయి. ఒక పక్క జనసేనకి ఇవ్వాలి, బీజేపీ వాళ్ళకి ఇవ్వాలి,
మొత్తం ఎక్కువ 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరికీ ఇవ్వాలంటే ఏమున్నాయి? సో ఈ ఇబ్బందులు చంద్రబాబుకు ఉంటాయి. మరి ఈ కాంట్రడిక్టరీ సిచ్యువేషన్లో రఘురామకృష్ణరాజు నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మనం చూడాలి.